brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. తెలుగు సినిమాల్లో నటించి ఫ్లాప్ తెచ్చుకున్నామన్న పశ్చాత్తాపం రీసెంట్ టైమ్స్ లో పొరుగు హీరోలకి అస్సలు లేదు. దుల్కర్, ధనుష్, విజయ్ ఇలా అందరూ తెలుగు సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నవారే. ఇప్పుడు ఫ్రెష్ గా లిట్మస్ టెస్ట్ కి రెడీ అవుతున్నారు అజిత్. గుడ్ బ్యాడ్ అగ్లీ మీదే ఆయన హోప్స్ అన్ని. మహానటి సినిమాలో దుల్కర్ సల్మాన్ ని చూసినప్పుడు జెమినీ గణేశన్ క్యారెక్టర్ కి ఇంతకన్నా బెటర్ ఆప్షన్ ఇంకొకటి ఉండదేమోననుకున్నారంతా. అంతగా జనాలను మెప్పించారు దుల్కర్. అమ్మాడి అమ్మాడి అంటూ అతను స్క్రీన్ మీద కనిపించినంతసేపు 100కి 100 మార్కులు వేసేశారు. ఇటు లక్కీ భాస్కర్ సినిమా గురించైతే ఎంత చెప్పినా తక్కువే. భాస్కర్ క్యారెక్టర్లో జీవించేశారు దుల్కర్. ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరెక్షన్లో కుబేరాలో నటిస్తున్నారు ధనుష్. ఇంతకు ముందు ఆయన సర్ సినిమాతో తెలుగువారిని పలకరించారు. ఆ టైంలో చాలా మంచి వసూళ్లతో సూపర్ హిట్ మూవీగా నిలిచింది సర్. రొటీన్ కి భిన్నంగా మంచి మ్యూజిక్ తో, అంతకు మించిన మెసేజ్ తో సూపర్ అనిపించింది సర్ మూవీ. విజయ్తో వారసుడు సినిమాను దిల్ రాజు నిర్మించినప్పుడు కాలీవుడ్ లో సందడి మామూలుగా లేదు. వంశీ పైడిపల్లి ది బెస్ట్ మూవీ తీశారంటూ మెచ్చుకున్నారు జనాలు. తెలుగు ప్రొడక్షన్ హౌస్ లో నటించినందుకు విజయ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇప్పుడు లిట్మస్ టెస్ట్ కి రెడీ అవుతున్నారు అజిత్. గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీతో ఈ సమ్మర్లో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమైపోయారు తల. అయితే మిగిలిన హీరోలందరూ ప్రొడక్షన్ హౌస్లతో పాటు కెప్టెన్ల విషయంలోనూ తెలుగువారినే నమ్ముకున్నారు. బట్ గుడ్ బ్యాడ్ అగ్లీ కెప్టెన్ ఫ్రమ్ కాలీవుడ్ ఇదొక్కటే మిగిలిన వారికి అజిత్ కి ఉన్న వ్యత్యాసమని అన్ని యాంగిల్స్ ని డీకోడ్ చేస్తున్నారు ఔత్సాహికులు.